అంటే ఏ గుణగణాలు ఉంటే ఈ అమ్మాయి నా కథలకి ఇముడుతుంది అని అనిపించేది? అంటే ఏమీ లేదు, నా కథలో నా క్యారెక్టరైజేషను నా మైండ్లో ఉండేదండి. దాన్ని మనసులో పెట్టుకునే వెతుక్కునేవాడిని నేను. ఓహో. వెతుక్కునే నేను. భారతరాజు గారు మా గురువు గారండి. అంటే మా గురువుల్లో ఆయన ప్రధానమైన గురువు. ప్రపంచంలో ప్రతి మనిషి ఆర్టిస్టేరా, ఆ క్యారెక్టర్ వాడు సూట్ అయినప్పుడు. ప్రతి అమ్మాయి హీరోయిన్ రా, ఆ క్యారెక్టర్కి అమ్మాయి సూట్ అయినప్పుడు అనే మాట అన్నమాట నాలో బాగా బలంగా పనిచేస్తుందండి. సో ఆ కోణం నుంచే చూసేవారు. కానీ బాపు గారికి చారెడు బారెడు పిడికెడు ఇలా కొన్ని ఒక్కొక్క కళాత్మక దర్శకులకి ఒక్కొక్క అలంకరణ ఇలాంటిది ఉంటుంది. అలా వంశీ గారికి చెప్పాలంటే ఏం చెప్పాలి? ఏమో నేను చెప్పేశాను మీకు ఆల్రెడీ. అంతే, క్యారెక్టర్కి వచ్చినట్టే. అవునండి సార్. మీరు ఆ తర్వాత మీ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి ఎలా వస్తారు సార్? మోస్ట్లీ నా దగ్గరికి కొత్త వాళ్ళే వచ్చారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా. తర్వాత వాళ్ళు పాపులర్ అవ్వచ్చు. ఎవరండి, మన స్రవంతి రవికిషోర్ గారు ఆనాడు లేడీస్ స్టైల్ తీసినప్పుడు ఆయన కొత్త ప్రొడ్యూసరే కదా. ముగ్గురులో ఆయన ఒక ఆయన. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యారు, వేరే సంగతి. నా దగ్గరికి కొత్త వాళ్ళే ఎక్కువ వచ్చారండి. పాత వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన దాఖలాలు లేవు. తర్వాత సార్, మీ కథాంశాలు మీరు ఎంచుకుంటున్నప్పుడు నేనేం చెప్పాలి అనే దానికి ఇతివృత్తం మీ భావజాలమా లేక మీకు నచ్చిన కథలన్నీయా? ఇప్పుడు హిచ్కాక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అవును. ఆయన 53 ఎన్నో తీశారు. అన్ని సినిమాలు చూసాను నేను, అన్నీ. ఆయన ఏ కథ ఆయన సొంతంగా రాయలే అన్ని సినిమాల్లోని. ఏదో ఒక నాటకమో నవలో కథో ఏదో ఎవరియో బయట వాళ్ళు తీసుకుని అద్భుతంగా స్క్రిప్ట్ చేసేవారు. ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి. ఏది నా సొంత కథే ఉండాలని నేను అనుకోను. ఇప్పుడు చెట్టు కింద ప్లేటర్ అనే సినిమా ఉంది, అదొక మలయాళం ఫిల్మ్ అండి. దాంట్లో చాలా సీరియస్గా ఉంటాడు హీరో మమ్ముట్టి. హీరోయిన్ ఉండదు ఆ కథలో. కామెడీ అనేది ఎక్కడ లేదండి, మొత్తం సీరియస్గానే ఉంటాడండి. ఆ సినిమా మలయాళంలో పెద్దగా ఆడిన ఇది కూడా లేదు. దాన్ని మేము తీసుకుని తెలుగుకి హ్యూమరు అంతా అద్భుతంగా జాయిన్ చేసి దాంట్లో పాత సామాన్లు కొంటామని ఒక క్యారెక్టర్ ఉంటుందండి. అది మహా అద్భుతంగా ఆ కామెడీ అంతా మేము చేసామండి. చాలా అద్భుతంగా తనికెల భరణి దానికి వర్క్ చేయడం జరిగిందండి. అయితే ఇది అప్రస్తుతమేమో ఇప్పుడు నేను మాట్లాడేది. ఆ చిటికల ప్రిడేటర్ సినిమా ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు ఇళయరాజా గారు నా కేసు చూసి ఇది కూడా హిట్ అయ్యే సినిమాలాగా ఉందరా అన్నారు. ఎలా అన్నారో మరి. ఆ సినిమాలో ఆ డ్రామా కానీ ఏం కానీ, ఆ ఊర్వశి శరత్ బాబు వాళ్ళ క్యారెక్టర్స్ అదంతా ఆ సినిమా అనుకున్నంతగా ఆడింది. అద్భుతమైన పాటలండి. అంటే నా ప్రతి సినిమాలో పాటలు బాగుంటాయి, అది వేరే సంగతి. దాంట్లో కూడా చాలా బాగుంటాయండి పాటలు, మంచి మంచి పాటలు ఉన్నాయి. ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడడానికి కారణం హీరోయిన్ అండి. అవును, వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ వర్కౌట్ అవ్వలేదు. మీవి ఒక మోస్తరుగా ఆడిన సినిమాలని చెప్పినా ప్రేక్షకుల వరకు అవి హిట్ సినిమాలే సార్. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక ముద్ర ఉంది, వంశీ గారి ముద్ర. అంటే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఒక మోస్తరుగా ఆడిన ఒక సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు. ఆ సినిమా పేరు శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్టర్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముందు మా అన్నయ్య మా ఇంట్లో మొదలు పెడితే ఆయన పదే ఆ సినిమా వేసుకుని చూస్తారు. అది ఆ సినిమాకి అమెరికాలో అది ఎంతమంది ఫ్యాన్స్. అవును, మీకు సంగతి తెలుసా? చెప్పండి సార్. 23 రోజుల్లో తీశాను ఆ సినిమాని, ఓన్లీ 23 days. ఎలా సార్? అంటే ఇప్పుడు కెమెరాలు అయ్యి ఇలా వచ్చేసి కదా ఆన్లైన్, అప్పుడు లేవు కదా. ఆ రోజుల్లోనే 3 కెమెరాలు పెట్టి మొత్తం ఫుల్ సాంగ్ రిహార్సల్ చేయించేసి 3 కెమెరాలు పెట్టి సౌండ్ స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేసరికి పాట అయిపోయింది. అబ్బో, అప్పుడు ఆ రోజుల్లో. ఇది ఎప్పుడు 86 ఇవన్నీ అప్పుడే చేసి. కానీ అంటే 23 రోజులు షూటింగ్ టైము, అంతకుముందు ప్రిపరేషను, ఆర్టిస్టులకు చెప్పడాలు, ఇంత హడావుడి ఉండేదా? అక్కడికక్కడేనా? అక్కడికక్కడే అంతాను. ఆ కోట శ్రీనివాసరావు వాళ్ళంతా బిజీగా ఉన్న రాళ్లపల్లి వాళ్ళంతా మళ్ళీ మన దగ్గరికి రిహార్సల్ చేయడానికి లేకపోతే మనకి వినడానికి వస్తారా? అబ్బే, స్పాట్కి వచ్చి అక్కడే